ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేం లేదండి, నార్మల్ గానే ఉంది. కాకపోతే వెదర్ ఎఫెక్ట్ వల్ల కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది మీకు, అంతే. ఇప్పుడు మనం వెళ్ళి ఫోటోలు తీద్దాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓకే ఓకే, పోనీ పోనీ పోనీ. అబ్బా అబ్బా, అయ్యో ఏమైందండి? అరే ఒక్క నిమిషం ఆగండి 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 ఆగండి. పడిందా మీ కళ్ళలో పడిందా? ఒక్క నిమిషం, నా కళ్ళు ఒక్క నిమిషం. ఈ అమ్మాయి శారదా గారి కూతురులా ఉందే. ఈ అబ్బాయి ఎవరబ్బా? మేడం ఉండండి ఉండండి, నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఇదిగోండి వాటర్ తెచ్చాను, తీసుకోండి మేడం. మనకు కావాల్సినవి వచ్చినాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి మేడం మీ బ్యాగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, వెళ్తాను. ఓకే అండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చూడ్డానికి తింగరదోలా ఉంటావు గానీ నీలో నా అంత గొప్ప నటుడున్నాడు రా. ఏ ఊరుకోన్నా, నీతో నాకేం పోలిక. ఏడే ఉద్దేశంతో అన్నాడు. సర్లే, అయినా ఈ ఫోటోలను అర్జెంటుగా అఖిలాండేశ్వరి గారికి చూపించి మార్కులు కొట్టేయాలి. ఇదిగో ఈ సీన్లో నీ క్యారెక్టర్ అయిపోయింది, వెళ్ళిపో. అన్నా అది పేమెంట్. వస్తాయి వస్తాయి వస్తాయి, పో పో. బొంగులో పర్ఫార్మెన్స్ కి మళ్ళీ పేమెంట్ అంట. అమ్మగారు పాలు. వస్తున్నా. వెళ్ళి ఒకసారి చూసొస్తే మంచిదేమో. నాన్న వెంకీ, అమ్మా అమ్మ ఇంకా ఇంటికి రాలేదు, ఒకసారి వెళ్ళి చూసిరా నాన్న. అమ్మా, విద్య ఇక్కడే ఎక్కడికో షాప్కి వెళ్ళి ఉంటుంది, నువ్వేం కంగారు పడుకో. సర్లే, నేను వెళ్ళి చూసొస్తాను. విద్య, అంత కంగారుగా ఎక్కడికి వెళ్ళావే? అది అమ్మా, ఫోన్. ఫోన్ ఏంటి విద్య? అమ్మా, నీతో విషయం చెప్పలేదు. నిన్న నా హ్యాండ్ బ్యాగ్ ని ఎవరో ఎత్తుకొని వెళ్ళారమ్మా. నా ఫోన్ కూడా అందులోనే ఉంది. నా బ్యాగ్ దొరికిన అతను దీన్ని తిరిగి ఇవ్వడానికి నన్ను రమ్మని పిలిచారమ్మా, అందుకే వెళ్ళాను. హలో అండి. సరే విద్య, విషయం బ్యాగ్ అయినా ఫోన్ అయినా మరేదైనా
అన్నయ్య లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. ఆడపిల్లవి, అజాగ్రత్త పనికిరాదు. అన్ని సమయాలు మంచివి కావు, గుర్తుపెట్టుకో. సరే అమ్మా. శారదమ్మ గారేమో కూతురు గురించి ఇంత జాగ్రత్త పడుతుంటే ఈ అమ్మాయి మాత్రం రోడ్డు మీద అలా చేస్తుంది. ఈ మాట పాపం శారదమ్మ గారితో నేను చెప్పలేను. సరే విద్య, నీ ఫోన్ దొరికింది కదా, నువ్వు ఇప్పుడు హ్యాపీగా చాలా హ్యాపీ అన్నయ్య. లోపలికి వెళ్ళు. ఇంకేంటన్నా, మీ బ్యాలెన్స్ అంతా వచ్చిందా? ఈ విషయం కనీసం వీళ్ళ అన్నయ్యతో అయినా చెప్తే మంచిది. బాబు ఒక్క నిమిషం. ఏంటన్నా? మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాబు. చెప్పండన్నా. అది బాబు, మరి ఏంటన్నా, ఏదో చెప్పాలని ఇంత ఇబ్బంది పడుతున్నారు? అంటే బాబు, తమరింటి ఆడపిల్ల విషయం కదండి, ఎలా చెప్పాలో, చెప్తే ఏమనుకుంటారో అని. పర్లేదు, చెప్పండి. అది బాబు జరిగింది. రేయ్, ఏంట్రా వాగుతున్నావు? మీకు ఈ విషయం తెలిస్తే బాధపడతారని తెలిసి కూడా చెప్పాను. నన్ను క్షమించండి. మీ కుటుంబం గురించి ఊర్లో అందరూ మంచిగా మాట్లాడుకుంటారు. అందుకే మీకు మంచి చేయాలనే చెప్పానే తప్ప మరే ఉద్దేశం లేదు బాబు. చాలా థ్యాంక్స్ అండి. మీరు చెప్పిన విషయం నేను కనుక్కుంటాను. అలాగే బాబు, ఉంటాను. విద్యా, 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 ఏంటన్నయ్య? నువ్వు వెళ్ళి కలిసావు కదా, అతను ఇంతకు ముందు నీకేమైనా తెలుసా? లేదన్నయ్య. ఏ అన్నయ్య, ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదురా, నీ ఫోన్ ఎవరైనా కావాలని కొట్టేసి ఏమైనా డ్రామాలు ఆడారా అని అనుమానంగా ఉంది. అలాంటిదేం లేదన్నయ్య. అతన్ని కలిశాను, ఫోన్ తెచ్చుకున్నాను, అంతే. సరే అమ్మా, అయితే నేను కంపెనీకి వెళ్ళొస్తాను. అలాగే. చెల్లి అబద్ధం చెప్పదు. ఈ పాలతనికి ఇలా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఏమై ఉంటుంది? అత్తయ్య, 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 అత్తయ్య! రేయ్ రేయ్, ఏందిరా భద్రం, ఏదో సాధించుకొచ్చినట్టున్నావు? నేనేం సాధించుకొచ్చానో చూస్తే నువ్వే థ్రిల్ అయిపోతావు అత్తయ్య. ఇదిగో. ఒరే భద్రం, ప్లాన్ గట్టిగానే వర్కౌట్ చేసుండావు. ఆ వెంకిగాడి పంచ ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని తెచ్చినట్టు. ఓరే 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 ఓరే, భలే ఫోటోలు తెచ్చుండావురా.